భూమిని నమ్ముకొని భూమిపైన ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడ కూడా నష్టపోయినట్టు మన చరిత్రలో లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజెంటు రియల్ ఎస్టేట్ పైన ఇప్పుడున్న అపోహను మీరు దూరం చేసి ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే కస్టమర్ అందరికీ కూడా నేను తెలియజేయమనగా, ఎందుకంటే గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ చాలా స్తబ్దత ఉంది, మార్కెట్ చాలా స్లోగా ఉందని చెప్పేసి మీరు పుకార్లు నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం వల్ల మీరు ఇప్పుడు కొనాల్సిన గజం విలువ ఒక 20-30% ఎక్కువతో మీరు కొనవలసిన సందర్భాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంచి సమయం. ఎందుకంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా RRR సంబంధించి కానీ, అదేవిధంగా విజయవాడ హైవే సంబంధించి కానీ, బెంగళూరు హైవే సంబంధించి కానీ, వరంగల్ హైవే సంబంధించి కానీ మంచి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. రీసెంట్గా 1525 CRతో కూడా మన RRRకి బడ్జెట్లో మనకి ఇవ్వడం జరిగింది. బ్యాంక్స్ కూడా లోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా మనకి తగ్గించడం జరిగింది ఓల్డ్ ప్రాపర్టీ పైన. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్ అంతా కూడా ఇప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు సుముఖంగా చూపితే తక్కువ పెట్టుబడిలో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందే అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి ఇన్వెస్టర్స్ వీలైనంత వరకు ఈ 1-2 months ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ని డబల్ అయ్యే విధంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏదున్నా ఇన్వెస్టర్స్కి ఈ అపోహాలన్నీ దూరం పెట్టేసి RRR దగ్గరలో కనుక మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక మీకు చాలా తక్కువ సమయంలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఒకప్పుడు మనము అవుటర్ రింగ్ రోడ్ చాలా దూరం అని చెప్పేసి చాలామంది ఇన్వెస్టర్లు అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు రాలేదు. బట్ అప్పుడు కొన్న వాళ్ళంతా వాళ్ళ కరోడుపతులు అయ్యారు. కాబట్టి అదేవిధంగా కమింగ్ మనకి వచ్చేటువంటి RRR కూడా అదే RRRలో కూడా ఇదే యాజిటీగా జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతున్నా. అది మీ కళ్ళ ముందు ఆల్రెడీ మీరు చూశారు కూడా. అవుటర్ రింగ్ కూడా ఎట్లా ప్రజెంట్ రేట్స్ మనకి ఎక్కడ చూసినా కూడా 50,000 రూపీస్ ఎక్కడ మనకి గజం తక్కువ లేని సందర్భంలో మనకు ఉన్నాయి. అలాంటి నెక్స్ట్ కమింగ్లో మీకు RRR చుట్టూ కూడా అలాంటి రేట్స్ మీకు పెరుగుతాయి. కాబట్టి రీసెంట్గా కూడా RRR చుట్టూ కూడా మళ్ళీ మనకి మెట్రో కూడా RRR చుట్టూ కూడా మనకి రైల్వే కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మీకున్న బడ్జెట్లో RRRకి దగ్గరలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీకు తక్కువ టైంలో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను కస్టమర్కి తెలియజేస్తూ ఉన్నా. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్స్ మీకున్న కొంత డబ్బులో మీకు నచ్చిన చోట మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఇంకేదైనా మీకు సందేహాలు ఉన్నా నా నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.